టీడీపీ కార్యకర్తలు నేతలు అలకల జోలికి వెళ్లొద్దని లోకేష్ హితబోధ చేశారు. మన్యం జిల్లా బామినిలో పాలకొండ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. సొంతింటి సమస్యల్లాగే మాట్లాడుకుని అందరం కలిసి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మరో 15 ఏళ్లు కూటమి అధికారంలోకి ఉంటుందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇందుకోసం ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని లోకేష్ పిలుపునిచ్చారు. కానీ మనం చెప్పుకోవట్లేదు. అది మారాల్సిన అవసరం ఉంది. మన పార్టీలో ఒక జబ్బు ఉంది, అలక. మన పార్టీ ఇది, కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. ఈ అలక మానేయాలి. వేదిక మీద అచ్చన్నకు బాగా తెలుసు. ఆ సైకోతో ఎంత పోరాడానో దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను పోరాడా. మీరు అందరూ అనుకోవచ్చు, అబ్బా లోకేష్ అనుకుంటే అయిపోతుందని. కానీ బాబు గారిని ఒప్పించాలి, పాలిట్ బ్యూరోని ఒప్పించాలి. అంత తేలికని పని కాదు ఇది. కొన్ని అయినాయి, కొన్ని అవలేకపోయినాయి. కానీ ఏనాడే నేను అలిగానా, ఆగానా? 1 కాదు, 2 కాదు, 100 సార్లైనా మనం మాట్లాడుకోవాలి, చర్చించాలి, అనుకుంది మనం సాధించాలి. అంతేగాని మన కొంపలోకి వేరేల్ని రానికూడదు. రవి, ఈ పొత్తు ఏదైతే మనకుందో ఈ టర్మే కాదు, వచ్చే టర్మ్ కాదు, రాబోయే 15 సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పవన్ అన్న కూడా పదే చెప్పారు, కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు. ఈ భూమి పైన లోకేష్ శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. మనందరి నాయకుడు ఒక్కరే, అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు. నేను మనిషిని, నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, దాంట్లో 3 తప్పవుతాయి. తప్పవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను ఏనాడు నేను అనుకుందే రైట్, నేను అనుకున్నాను కనుక చెయ్యాలని నేను అనుకున్నాను. యువకుడిని, ఉత్సాహవంతుడు, కొంచెం స్పీడ్ ఎక్కువలే, అలా అని నేను చెక్ చేసుకుంటా. సో ఎవరు ఆవేదన పడాల్సిన అవసరంలా. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 సార్లు చెప్పాలి. మనకున్న సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని అలక ఇంటికి వెళ్ళి పడుకుంటా ఏంటంటే నా దగ్గర కుదరదు, బయటికి లాక్కుంటా తీసుకొస్తాం. మళ్ళీ కలిసికట్టుగా పని చేద్దాం.